నీట్ యూజీ 2026 పేపర్ లీకేజ్ పై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 94 పేజీల ఛార్జ్ షీట్ లో కీలక విషయాలు వెల్లడించింది సిబిఐ. ఎన్టీఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తమ అధికారిక యాక్సెస్ ను దుర్వినియోగం చేసి ప్రశ్నలను లీక్ చేశారంది సిబిఐ. ప్రశ్నలు కటస్థం చేసి చిట్టీలపై రాసుకున్నారని చెప్పింది. ఇక కెమిస్ట్రీ, బోటనీ, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులే లీక్ లో కీ రోల్ అని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో పేరాలు గుర్తించి విద్యార్థులకు చేరవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక నీట్ పేపర్ లీక్ కేసులో 13 మందిపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. 360 మంది సాక్షులు, 422 డాక్యుమెంట్లు, 43 మెటీరియల్ ఆబ్జెక్టుతో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిబిఐ. 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి డిజిటల్ పరికరాలు, బ్యాంక్ ఖాతాలు, లాకర్లు సీజ్ చేసింది.